హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ నుండి మనకి 39,481 పోస్టులు అయితే మనకి రిలీజ్ అయ్యాయి కదండి. దాదాపుగా మనకి 8 రకాల ఫోర్సులు అయితే ఉన్నాయి. అయితే మనకి ఆన్లైన్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ ఆన్లైన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. మనకి ఈ మంత్ 5వ తేదీన స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 అక్టోబర్ 2024కి లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఏమైనా తప్పులు ఏమైనా చేస్తే అండ్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మీ యొక్క నేమ్ కానీ ఇంకేదైనా తప్పుగా ఎంటర్ చేస్తే కరెక్షన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది నవంబర్ నెలలో 5వ తేదీ నుండి నవంబర్ 7వ తేదీ వరకు మనకి కరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కరెక్షన్స్ ఆప్షన్ ఉందా కదా అని తప్పులు అయితే ఫిల్ చేయకండి, చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కానీ నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్లో కానీ కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. తర్వాత ఎగ్జామ్ వచ్చేసరికి మనకి జనవరి ఫిబ్రవరి 2025 ఆ డేట్లో అది ఉంటుందండి, ఆ మంత్లో అయితే ఉంటుంది. సో రీసెంట్గా ప్రజెంట్ ఫిజికల్ టెస్ట్ ఈ మంత్లో లాస్ట్ రిక్రూట్మెంట్ ఉంది కదండి. సో లాస్ట్ రిక్రూట్మెంట్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు సిబిటి ఎగ్జామ్లో వారికి అయితే మంచి అవకాశం అండి. ఎందుకంటే దాదాపుగా 39,401 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పోస్టులు పెంచే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి ప్రెజెంట్ రన్ అవుతుంది కదండి, ఫిజికల్ టెస్ట్ ఈ మంత్లో ఉన్నాయి కదండి. సో ఆ రిక్రూట్మెంట్లో ఏమైనా పోస్ట్ మిగిలిపోతే ఆ పోస్టులు అనేది ఇందులో కలిపే అవకాశం ఉంది. సో ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అయితే మనకి 8 రకాల ఫోర్స్లు ఏమి ఉన్నాయి కదండి, బిఎస్ఎఫ్, ఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎన్సిబి, ఎస్ఎస్ఎఫ్. సో ఈ యొక్క ఫోర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నేను ప్రతి ఫోర్స్ గురించి మరీ డెప్త్ గా కాకుండా జస్ట్ నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నచ్చిన ఫోర్స్ ని మీరు ఎంచుకొని మీరు ఆప్షన్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. మనకి ఇక్కడ ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఏబిసిడ్లు ఉంటాయండి. మనకి ABCDEFGH ఈ విధంగా ఉంటుందని మీరు అక్కడ ఏ ఫోర్స్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఐఎస్ఎఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సిఐఎస్ఎఫ్ అని బి కదండి, మీరు మొదటి ప్రాధాన్యత అనేది అక్కడ బి ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మీకు బిఎస్ఎఫ్ ఇష్టమైతే నెక్స్ట్ ఆప్షన్ ఏ వేస్తారు. సో ఆ తర్వాత మీకు సిబిటి ఎగ్జామ్ లో వచ్చిన బాక్స్ బట్టి మీరు పెట్టిన ప్రాధాన్యత బట్టి ఉద్యోగం అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి. సో అందుకోసం మీరు ఇప్పుడే మీరు ఈ యొక్క 8 రకాల ఫోర్స్ లో ఏ ఫోర్స్ కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అది మాత్రం కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ ఫోర్స్ మీకు రాకపోతే బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే ప్రతి ఫోర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరీ డెప్త్ గా కాదు, జస్ట్ నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఫోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు తెలుసుకుని మీరైతే ఆప్షన్స్ అనేది అక్కడ మీరు ప్రాధాన్యత అయితే ఇవ్వండి. మొదటగా మనం బిఎస్ఎఫ్ గురించి తెలుసుకుందామండి. బిఎస్ఎఫ్ వచ్చేసరికి మనకి దాదాపుగా 15,654 పోస్టులు అయితే ఉన్నాయండి. చాలా ఎక్కువ పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. బిఎస్ఎఫ్ వచ్చేసరికి చాలా మంది యూత్ ఆర్మీలోకి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆర్మీలోకి. సో ఆర్మీలో వెళ్ళలేకపోయామే అని బాధపడుతున్న వారు బిఎస్ఎఫ్ అయితే ఎంచుకోండి. ఎందుకంటే బిఎస్ఎఫ్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ ఆర్మీ అండి. ఆర్మీ ఎటువంటి విధులు చేస్తుందో అటువంటి విధులే మన బిఎస్ఎఫ్ కూడా చేస్తుంది. ఆర్మీతో మనకి కలిసి అయితే పనిచేస్తుందండి. అంతర్జాతీయ సరిహద్దులు ఉంటాయి కదండి, సరిహద్దులు రక్షించే బాధ్యత అనేది మన బిఎస్ఎఫ్ అయితే తీసుకుంటుందండి. ప్రపంచంలోనే అతిపెద్ద భద్రత ఫోర్స్ అనేది మన బిఎస్ఎఫ్ అండి. భారతదేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ కదండి, ఈ యొక్క సరిహద్దుల్లో అయితే మాత్రం గస్తీ కాస్తుందండి. అంటే అటు నుంచి వలసలు రాకుండా, పాకిస్తాన్ నుండి మన ఇండియాకి అక్రమంగా వలస రాకుండా స్మగ్లింగ్ చాలా అన్నిట్లో కూడా బిఎస్ఎఫ్ అయితే ఎదుర్కొంటుందండి. మంచి ఉద్యోగం అండి. ఎందుకంటే యూనిఫామ్ ఉద్యోగంలో బిఎస్ఎఫ్ అనేది దానికి ఉన్న రెస్పెక్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. ఒక ఆర్మీ తర్వాత బిఎస్ఎఫ్ అనేది అంత రెస్పెక్ట్ అండి. ఎల్ఓసి దగ్గర డ్యూటీ చేస్తుంది. ఎల్ఓసి అంటే మీరు టీవీలో ఇంతకుముందు చూసుంటారు కదండి, లైన్ ఆఫ్ కంట్రోల్ అండి, పాకిస్తాన్కి మనకి ఉంటుందండి. సో ఎవరైతే యూత్ మాత్రం ఎక్కువగా బిఎస్ఎఫ్ అయితే చూస్ చేసుకుంటుంది. అంత మంచి ఉద్యోగం, ఎంత రిస్క్ ఉందో అంతే శాలరీ వస్తుంది, అంతే గౌరవం అయితే ఉంటుందండి. అయితే ఈ బిఎస్ఎఫ్ అనేది భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ బిఎస్ఎఫ్ అయితే ఉందండి. మనం తెలుగు రాష్ట్రాల వారైతే ఈ బిఎస్ఎఫ్ లో చేరితే మన హోమ్ జోన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నెక్స్ట్ కేరళ, కర్ణాటక. సో ఈ యొక్క హోమ్ జోన్లోకి వచ్చే అవకాశం అయితే ఉందండి. అంటే మన భారతదేశం మొత్తం విస్తరించి ఉందండి మన బిఎస్ఎఫ్. అయితే డ్యూటీస్ వచ్చేసరికి బార్డర్ డ్యూటీ చేయాలి, అలాగే మనకి ఎలక్షన్ డ్యూటీస్ కూడా చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో ఏమైనా విపత్తులు వచ్చినా, డిజాస్టర్స్ వచ్చినా, శాంతి భద్రతలకు ఏమైనా హాటింగ్ వచ్చినా సరే బిఎస్ఎఫ్ అనేది నిర్మూలిస్తుంది. సో బిఎస్ఎఫ్ అయితే మాత్రం ఆర్మీ తర్వాత ఎక్కువగా కీలకమైన పాత్ర అయితే పోషిస్తుందండి. సో ఎవరైతే యువత ఉందో బిఎస్ఎఫ్ అయితే ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి
సిఐఎస్ఎఫ్ అండి. సిఐఎస్ఎఫ్ వచ్చేసరికి మనకి బిఎస్ఎఫ్ వచ్చేసరికి మనకి ఆప్షన్ వచ్చేసరికి ఏ ఉంటుందండి. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ వచ్చేసరికి మనకి ఆప్షన్ వచ్చేసరికి బి అండి. సిఐఎస్ఎఫ్ వచ్చి ఫుల్ ఫామ్ వచ్చేసరికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. దీని యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఇండస్ట్రియల్ పరిశ్రమల్ని కాపాడుతుందండి. పరిశ్రమల్ని, అలాగే ఎయిర్పోర్ట్ ని, సీ పోర్ట్స్, అలాగే మెట్రో స్టేషన్స్. నో రిస్క్ అండి, రిస్క్ లేని జాబ్ లో సిఐఎస్ఎఫ్ అండి. యూత్ అయితే ఎక్కువగా ఎవరైతే రిస్క్ ని ఇష్టపడని వారు ఉంటారో వారైతే సిఎస్ఎఫ్ ని ఎంచుకుంటారండి. ఎందుకంటే ఫ్యామిలీని తీసుకువెళ్ళచ్చు. షిఫ్ట్ వైజ్ గా జాబ్ అయితే ఉంటుందండి. మనకి టైం టు టైం డ్యూటీస్ ఉంటాయి, షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉంటాయి. కొంచెం ఎక్కువగా మనకి మేజర్ సిటీస్ లో ఉద్యోగం అయితే ఉంటుందండి. సో ఎవరైతే సిఎస్ఎఫ్ ని ఇష్టపడతారో వారైతే మొదటి ఆప్షన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్. సిఆర్పిఎఫ్ వచ్చేసరికి మనకి ఆప్షన్ వచ్చేసరికి సి ఉంటుందండి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. సిఎస్ఎఫ్ వచ్చేసరికి మనకి 7,145 పోస్టులు అయితే మనకి ఉన్నాయండి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ వచ్చేసరికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండి. మనకు దాదాపుగా 11,541 పోస్టులు అండి. మన భారతదేశంలో చాలా పెద్ద ఫోర్స్ అండి సిఆర్పిఎఫ్ అండి. ప్రతి రాష్ట్రంలో కూడా సిఆర్పిఎఫ్ ఉంటుందండి. నెక్స్ట్ మనకి బిఎస్ఎఫ్ తర్వాత అంత పేరున్న ఫోర్సెస్ వచ్చేసరికి సిఆర్పిఎఫ్ అండి. సిఆర్పిఎఫ్ వచ్చేసరికి ఎంత రిస్క్ ఉంటుందో ఈ యొక్క ఉద్యోగంలో అంతే రెస్పెక్ట్ అయితే ఉంటుందండి. సిఆర్పిఎఫ్ అయితే చాలా మంది యూత్ అయితే అట్రాక్ట్ అవుతారండి అందులో చేరాలి అని. ఎందుకంటే అంత బాగుంటుంది, అంటే ఎంత రిస్క్ ఉంటుందో అంత ఉద్యోగం అనేది గౌరవపరంగా ఉంటుందండి. భారతదేశంలో శాంతి భద్రతలకు ఆటంకం వచ్చింది అనుకోండి, మొదటగా వీరే ఉంటారండి. శాంతి భద్రతలకు ఆటంకం అంటే ఏమైనా గొడవలు కానీ అల్లర్లు కానీ వచ్చాయనుకోండి, ఆ యొక్క పరిస్థితిని అదుపు తేవడానికి సిఆర్పిఎఫ్ అయితే ముందు ఉంటుందండి. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ ఇంతకుముందు మనం టీవీలో చూసాం కదండి, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి. సో ఉగ్రవాదుల నుండి ఎక్కువగా అటాక్ అయితే వస్తుందండి. వాళ్ళైతే ఉగ్రవాదుల్ని వీళ్ళైతే నిర్మూలిస్తారండి. సిఆర్పిఎఫ్ అయితే బాగా ఎదుర్కొంటారు వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసరికి మన భారతదేశంలో ఉన్న మావోయిస్టుల నుంచి కూడా వీరైతే పోరాడతారో వాళ్ళతో ఎదుర్కొంటారండి. మనకి మావోయిస్టులు ముఖ్యంగా ఎక్కువగా ఉండే రాష్ట్రం వచ్చేసరికి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉండేవారు. ఇప్పుడైతే కొంత తగ్గింది. నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ కేరళ. సో ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మావోయిస్టులు అయితే ఉంటారు. సో ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ కూంబింగ్ ఆపరేషన్ చేస్తారు. అడవుల్లో ఉద్యోగం ఉంటుంది. మొత్తం మన భారతదేశంలో ప్రతి ఏ అలర్లు వచ్చినా ఏది వచ్చినా సరే సిఆర్పిఎఫ్ అయితే ముందుంటుందండి. ఎలక్షన్ డ్యూటీస్ కూడా సిఆర్పిఎఫ్ కింద ఉంటుంది. ఎంత రిస్క్ ఉందో అంతే శాలరీ వస్తుంది, అంతే గౌరవపరంగా ఉంటుందండి సిఆర్పిఎఫ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్బి. వచ్చేసరికి సశస్త్ర సీమాబల్ అండి. ఎస్ఎస్బి అనేది పెద్దగా రిస్క్ అయితే ఉండదండి. ఈ ఉద్యోగంలో ఎక్కువగా అమ్మాయిలు చేరుతారు, అలాగే అబ్బాయిలు కూడా చేరుతారు. సో ఎస్ఎస్బి అయితే మాత్రం ఉద్యోగం అయితే బాగుంటుందండి. పెద్దగా రిస్క్ అనేది ఎక్కువైతే లేదండి ఈ జాబ్కి అయితే. మనకి ఎస్ఎస్బి వచ్చేసరికి నేపాల్, అలాగే భూటాన్, మన ఇండియాకి నేపాల్కి సరిహద్దులు రాష్ట్రాలు ఉంటాయి కదండి. సో మన యొక్క సరిహద్దులు కాపాడడానికి ఈ యొక్క ఎస్ఎస్బి అయితే పనిచేస్తుందండి. అలాగే భూటాన్ సరిహద్దుల్లో కూడా పనిచేస్తుంది. మనకి నేపాల్కి, ఇండియాకి వచ్చేసరికి సరిహద్దులు చెప్తుంది చూడండి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మొత్తంగా 5 రాష్ట్రాలు అయితే మనకి నేపాల్కి, ఇండియాకి బార్డర్లో ఉన్న రాష్ట్రాలండి. సో నేపాల్తో పెద్దగా మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేపాల్ ప్రజలు మనకి ఎంత ఇబ్బంది పెట్టే వాళ్ళది కాదు, అంటే ఆ దేశం అయితే. సో పెద్దగా ఈ యొక్క జాబ్ అయితే ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ మనకు భూటాన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, సిక్కిం, అస్సాం, అలాగే అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి మన భూటానికి సరిహద్దులు అండి. మనకు ఉద్యోగం వచ్చేసరికి ఈ రాష్ట్రాల్లోనే మనకి ఉంటాయండి. ఎలక్షన్ డ్యూటీస్ కూడా ఉంటాయి. తర్వాత మనకి ఆ రాష్ట్రాల్లో ఉన్న శాంతి భద్రతలు కూడా కాపాడాల్సి ఉంటుందండి ఎస్ఎస్బి. అయితే మన హోమ్ జోన్కి రావడం కొంచెం కష్టం అండి. ఇక్కడ వచ్చేసరికి బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వచ్చేసరికి మన హోమ్ జోన్ లో కొన్ని సంవత్సరాలకి ఎక్కడో మనం పనిచేస్తున్న దూరంగా తర్వాత హోమ్ జోన్ కి వచ్చే అవకాశం అయితే ఉందండి. మన దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఎస్ఎస్బి అయితే మాత్రం కొంచెం కష్టం. మనం అక్కడే ఆ రాష్ట్రాల్లోనే మనం పనిచేయాల్సి ఉంటుంది. హోమ్ జోన్ లో తక్కువ ఉంది మనకి ఈ యొక్క ఎస్ఎస్బి బెటాలియన్ అనేది మనకి ఎక్కువగా లేవు. సో హోమ్ జోన్ అనేది వచ్చే అవకాశం అయితే తక్కువ. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ అయితే మాత్రం అమ్మాయిలకి బాగుంటుంది, అబ్బాయిలకి కూడా బాగుంటుంది. అమ్మాయిలకి కూడా సేఫ్ ఉద్యోగం అని చెప్పొచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో ఇదైతే మీరు ఆప్షన్ అనేది సెకండ్గా చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఐటీబీపీ వచ్చేసరికి దాదాపుగా మనకి 3,017 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఐటీబీపీ అంటే మనకు ఆప్షన్ వచ్చేసరికి ఉంటుందండి. ఐటీబీపీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండో
టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అండి. సో ఈ యొక్క పారామిలిటరీలో 8 రకాల పారామిలిటరీలో చాలా హై రిస్కీ ఉద్యోగం అండి ఐటీబీపీ అనేది. ఐటీబీపీ అనేది హై రిస్కీ ఉద్యోగం అండి. మనకి ఇండియాకి చైనాకి ఇండో టిబెటన్ బార్డర్ అంటారండి. మనకి పశ్చిమాన లడఖ్ నుండి తూర్పుకు అరుణాచల్ ప్రదేశ్ వరకు దాదాపుగా 3480 కిలోమీటర్లు అనేది విస్తరించి ఉందని సరిహద్దు అండి. మన ఇండియాకి చైనాకి విస్తరించి దాన్ని ఇండో టిబెటన్ బార్డర్ అంటారండి. ఆ బార్డర్ ను రక్షించే బాధ్యత అనేది ఐటీబీపీ తీసుకుంటుందండి. అంటే ఆ అవతల నుంచి అక్రమ వలసలు, సరిహద్దుల్లో స్మగ్లింగ్ కానీ, తర్వాత స్మగ్లింగ్ అడ్డుకోవడం, తర్వాత విఐపీలకు భద్రత అనేది ఐటీబీపీ అయితే కల్పిస్తుందండి. మంచు ప్రదేశాల్లో ఉద్యోగం అయితే ఉంటుందండి. చాలా రిస్క్ తో కూడిన ఉద్యోగం. మనకి ఐటీబీపీ అనేది గస్తీ నిర్వహించే ప్రదేశాలు వచ్చరికి ఐటీబీపీ గస్తీ నిర్వహించే సరిహద్దులు వచ్చరికి అధిక వేగంతో కూడిన తుఫాన్లు ఉంటాయండి. నెక్స్ట్ మంచు తుఫాన్లు ఉంటాయి, హిమపాతాలు ఉంటాయి, కొండ చెర్లు ఇరిగిపోతాయి. అధిక ఎత్తులో డ్యూటీస్ అనేది చేస్తారండి. విపరీతమైన చలి ఉంటుందండి. నెక్స్ట్ -డిగ్రీలో డ్యూటీస్ అయితే ఉంటాయండి. మనకి హిమాలయాల్లో డ్యూటీస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. మనకి సినిమాల్లో చూసుంటారు కదండి, మనకి హిమాలయ ప్రాంతాల మంచు ప్రదేశాల్లో సైనికులు ఉద్యోగం చేస్తారు వైట్ కలర్ యూనిఫామ్ తో. సో మీకు ఆల్రెడీ గుర్తుందో లేదో, రీసెంట్ గా మన అల్లు అర్జున్ గారు తీసిన సినిమా ఉంటుందండి నా పేరే సూర్య. అందులో బార్డర్కి వెళ్ళి ఏమంటారు కదండి. సో అదేనండి ఐటీబీపీ మంచు ప్రదేశంలో ఉద్యోగం అయితే ఉంటుందండి. వైట్ కలర్ యూనిఫామ్ అయితే ఉంటుంది. యూనిఫామ్ అయితే బాగుంటుంది, కానీ -డిగ్రీలో ఉద్యోగం అయితే చేయాల్సి ఉంటుంది. మనకి సౌత్ జోన్ కి వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ అండి. మన సౌత్ జోన్ వచ్చేసరికి తమిళనాడులో అయితే మనకి కొన్ని బెటాలియన్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా బెటాలియన్ ఉందండి. చిత్తూరులో బెటాలియన్ ఉందండి, 53వ బెటాలియన్ ఉందండి. నెక్స్ట్ మన విశాఖపట్నంలో కూడా బెటాలియన్ ఉందండి. విశాఖపట్నం వచ్చేసరికి విశాఖపట్నం జిల్లా ఆనందపురం దగ్గర 56వ బెటాలియన్ అయితే ఉంది. సౌత్ జోన్కి అయితే రావడం అది చాలా కష్టం. సో ఎవరైతే దేశానికి సేవ చెయ్యాలి అని సంకల్పం ఉందో, అంటే బార్డర్కి వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అని సంకల్పం ఉందో వారైతే మాత్రం ఐటీబీపీని ఖచ్చితంగా ఎంచుకోండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఉద్యోగం అనేది చేయడానికి బాగుంటుంది. ఏదో శాలరీ కోసం అయితే మాత్రం ఐటీబీపీ మాత్రం ఎంచుకోకండి. బార్డర్కి వెళ్ళి ఉద్యోగం చేయాలి అని ఉద్దేశం ఉంటే మాత్రమే మీరు ఈ యొక్క ఐటీబీపీని ఎంచుకోండి. ఐటీబీపీ గురించి ఫుల్ వీడియో చేస్తానండి. జస్ట్ మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐటీబీపీ గురించి క్లియర్గా ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే మీకు తర్వాత పెడతాను. నెక్స్ట్ ఏఆర్ అంటే అస్సాం రైఫిల్ అండి. అస్సాం అనేది పారామిలిటరీలో పురాతనమైన ఈ యొక్క మిలిటరీ ఫోర్స్ అండి. దాదాపు మనకి 1240 పోస్టులు అయితే ఉన్నాయి. సో మన సౌత్ వాళ్ళు, మన తమిళనాడు వాళ్ళైనా, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన సౌత్ జోన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది లాస్ట్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఎందుకంటే మనకి ఈ జాబ్ అనేది మనకి ఈశాన్య భారతదేశంలో ఉంటుంది. ఈశాన్య భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు మాత్రమే ఉంటాయండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఈ రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క అస్సాం రైఫిల్ అనేది ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. సో మన రాష్ట్రాల వాళ్ళైతే మాత్రం కొంచెం లాస్ట్ అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే మన సౌత్ జోన్లో ఈ యొక్క ఏ అస్సాం రైఫిల్స్ లేదండి. సో అది గుర్తుపెట్టుకొని ఆప్షన్ అయితే లాస్ట్కి ఇవ్వండి. నెక్స్ట్ ఎన్సీబీ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఎన్సీబీ వచ్చేసరికి జీ ఆప్షన్ ఉంటుంది. ఏఆర్ వచ్చేసరికి అస్సాం రైఫిల్ వచ్చేసరికి ఎఫ్ ఆప్షన్ ఉంటుంది. ఎన్సీబీ అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అండి. 35 పోస్టులు ఉంటాయి, చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. ఇక్కడ ఎన్సీబీకి శాలరీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఇక్కడ ఎన్సీబీకి లెవెల్ 1లో శాలరీ అయితే ఉంటుందండి. మనకి దాదాపుగా పే స్కేల్ 18,000 రూపాయలు అయితే ఉంటుంది. మిగతా అన్నిటికీ ఒక ఎన్సీబీ మినహాయించి మిగతా అన్ని కోర్సులకి లెవెల్ 3 ఉంటుందండి. దాదాపుగా 21,700 రూపాయలు అనేది పే స్కేల్ ఉంటుంది. ఎన్సీబీకి మాత్రం శాలరీ అయితే తక్కువ ఉంటుంది. రిస్క్ అనేది పెద్దగా లేని జాబ్ అండి. ఆ పేరులో ఉంది కదండి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అండి. మాదక ద్రవ్యాలు, అలాగే స్మగ్లింగ్, సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఎన్సీబీ అయితే పనిచేస్తుందండి. రిస్క్ అయితే పెద్దగా లేదండి. అలాగే అస్సాం రైఫిల్ కూడా పెద్ద రిస్క్ అనేది లేదండి. నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్యూరిటీ ఫోర్స్, సచివాలయాలు అండి. మనకి 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది లాస్ట్ ఆప్షన్ వచ్చరికి హెచ్ అండి. ఈ మనకి ఎక్కువగా సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి ఎలాగైతే ఇష్టపడతారో తర్వాత ఇష్టపడే ఉద్యోగం సరికి ఎస్ఎస్ఎఫ్ అండి. చాలా బాగుంటుందండి, మంచి ఉద్యోగం. కాకపోతే తక్కువ పోస్టులు ఉంటాయి. ఉద్యోగం వచ్చేసరికి మనకి విఐపి భద్రత చూస్తుంది. తర్వాత సచివాలయ భద్రత, మన రాష్ట్రంలో సచివాలయాలు ఉంటాయి కదండి, సెక్రటరియట్, వాటి భద్రత ఉద్యోగం అయితే
మంచి క్లాస్గా ఉంటుంది. కాకపోతే పోస్టులు అనేది ఎప్పుడు కూడా తక్కువగా ఉంటాయి. సో ఇదండి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంది. మీకు నా వీడియో నచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో ఈ యొక్క 8 రకాల ఫోర్స్లో డెప్త్గా ఏ ఫోర్స్ కావాలి, మీకు ఏ ఫోర్స్ చెప్పమంటారండి కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ బట్టి నేను ఒక్కొక్క ఫోర్స్ గురించి వివరిస్తూ వస్తుంటానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ ఆల్ ద బెస్ట్.